హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 1,15,00,000 మంది ఉద్యోగుల పెన్షన్దారుల జీతాలు, పెన్షన్లను పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేశారని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమిషన్ చైర్పర్సన్ 2 సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఈ సంఘం భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరిపి సిఫారసులు చేస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో గల సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షన్దారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న జీతాలు, పెన్షన్లను ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.